విషయాన్ని చర్చిద్దామని ఈ చిన్న వీడియోలో నా ప్రయత్నం. యాక్చువల్గా సృష్టిలో, భగవంతుని సృష్టిలో ఈ మాయ అనేది ఏదైతే ఉందో ఇది 8 రకాలుగా ఉంటుంది. భగవద్గీతలో భగవంతుడు చెప్పిండు, సృష్టిలో మాయ అనేది 8 రకాలుగా ఉంటుంది, దాన్ని మీరు దాటడం చాలా కష్టతరము. నన్ను పట్టుకొని మీరు ఈ మాయను దాటగలరు కానీ నన్ను కాదని మీరు ఈ మాయను దాటలేరు అని ఆల్రెడీ భగవద్గీతలో చెప్పిండు భగవంతుడు. యాక్చువల్గా మాయలాగా దాడి చేసేది భగవంతుడే, ఈ మాయలోంచి బయటపడడానికి దారి చూపేది భగవంతుడే. సో కేవలం ఇది భగవంతుని ఆట చెప్పుకోవాలి అంటే. కాకపోతే భగవంతుడు చూసేది ఏంటి అంటే ఎంత రిచ్గా బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నాము, యాత్రలు చేస్తున్నాము, గుళ్ళు గోపురాలు కట్టిస్తున్నాము, తీర్థయాత్రలు చేస్తున్నాము, భజనలు చేస్తున్నాము, బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నాము అనే దానికంటే, అంటే అది ఏ మతంలో అయినా సరే, ఓకేనా, ఏ మతంలో అయినా సరే భగవంతుడు ఒక్కడే. యాక్చువల్గా భగవంతుడు చూసేది ఏంటి అంటే ఇవన్నీ చూడడు నిజానికి చెప్పాలంటే. ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ మన ఆచార సాంప్రదాయాలు, వీటిని మనసా వాచ కర్మేణ ఆచరించుకుంటూ వెళ్ళిపోవడం ద్వారా భగవంతుని చేరడం ఒకటి. బట్ ఇది ప్రచారానికి వరకు మిగిలితే మాత్రం భగవంతుని చేరలేము. సో అయితే దీంట్లో మనిషి పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయే వరకు భగవంతుడు సృష్టించిన ఈ బ్రతుకును బ్రతకాలి కాబట్టి అలా ముందుకెళ్తూ ఉంటాడు. ఇది తెలిసో తెలియకుండానో ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో దీనికంటే అలా నీకు ఇష్టం వచ్చింది తెలిసింది తెలియకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా, ఏదో నామకే వాస్తే భగవంతుణ్ణి తలుచుకుంటూ వెళ్ళిపోతున్నావా, లేదా మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మేనా భగవంతుణ్ణి నమ్మి భగవంతుణ్ణి చేరడం కోసం భగవంతుణ్ణి కోరుతూ ముందుకెళ్తున్నావా అనేదే ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గుళ్ళు గోపురాలు తిరుగుతా, పూజలు చేస్తా, వ్రతాలు చేస్తా, దాన ధర్మాలు చేస్తా, తర్వాత ఆధ్యాత్మిక సంబంధించినవి ఏవైనా చేస్తా అనుకుందాం ఎగ్జాంపుల్. ఇవన్నీ చేస్తూ నాలో నిరంతరము ఒక స్వార్థము పొంగిపొర్లుతూ రాగద్వేషాలు మోసాలు నాలో అంతర్లీనమయ్యి నేను అటు ఆధ్యాత్మికంగా నేను పూజలు చేస్తున్నా, నేను భగవంతుణ్ణి సేవిస్తున్నా అనుకుని ఇవన్నీ చేస్తూ ఇది కరెక్ట్ కాదు అని కనుక్కోకుండా నేను ముందుకెళ్తే ఇదైతే భక్తి అయితే కాదు కదా. ఇప్పుడు పుష్కరాలు వచ్చినాయి అనుకోండి, ఇసుకరాలనంత జనం ఉంటారు. కుంభమేళా వచ్చింది అనుకోండి, ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద ఏమంటారు దాన్ని, అసలు ప్రపంచంలో 40-50 కోట్లకు పైగా ఒక ప్లేస్లో, ఒక ఆధ్యాత్మికమైన ప్లేస్లో గుమిగూడడం అనేది అది ఎక్కడ కుదరని విషయం. క్రిస్మస్ వచ్చిందనుకోండి ఏవేవో చేస్తూ ఉంటారు, బక్రీదు రంజాన్ వచ్చిందనుకోండి ఉపవాసాలు ఉంటారు, ఇంకేవేవో చేస్తూ ఉంటారు. అది ఏ మతమైనా సరే ఏ ధర్మమైనా సరే భగవంతుణ్ణి చేరడానికి బాహ్యాచారంలో ఉన్నవా అంతరాచారంలో ఉన్నవా, బాహ్యశుద్ధిలో ఉన్నవా అంతర్శుద్ధిలో ఉన్నవా, స్వార్థంతో ఉన్నవా నిస్వార్థంతో ఉన్నవా, రాగద్వేషాలు పోయి ఉన్నవా రాగద్వేషాలతోటి ఉన్నవా. సో వీటికి రాగద్వేషాలకి మనం దూరం కానప్పుడు మనం భగవంతునికి ఎట్లా దగ్గర అవుతాము, కాము కదా. సో భగవంతుడు చూసేది మెయిన్గా అదే. భగవంతుడు కూడా భగవద్గీతలో చెప్పింది ఏంటి అంటే ఫలమో జలమో ఏదైనా సరే ప్రేమతో నన్ను అర్చిస్తే దాన్ని నేను స్వీకరిస్తాను అన్నాడు, నిస్వార్థంగా రాగద్వేషాలు లేకుండా. అయితే ఈ ఫలమో జలమో కూడా ఆయనకు అవసరం లేదు. కాకపోతే ఏంటి అంటే నువ్వు సమర్పించే ఆ వస్తువు ద్వారా నీ భక్తిని స్వీకరిస్తాడు. సో అంతవరకే కానీ ఆయనకి ఏవి అవసరం కూడా లేవు నిజానికి చెప్పాలి అంటే. భగవద్గీతలో ఇంకో మాట కూడా చెప్పిండు, ఏ కోటికొక్కడో నన్ను చేరుకోగలుగుతాడు అని. ఓకేనా, అది విపరీతమైన మాయ. భగవంతుడు ఈ ప్రపంచం ఈ విశ్వం విపరీతమైన మాయ. ఈ మాయను దాటుకొని భగవంతుని చేరుకోవాలంటే అది అంత సులభం కాదు, అతి సులభం కూడా కాదు. అందుకే భగవద్గీతలోనే చెప్పిండి, ఏ కోటికొక్కడో 100కొక్కడో మాత్రమే నన్ను చేరుకోగలుగుతాడు అని. మీరు ఒక్కసారి చూడండి,
ఒక మనిషి జీవిత కాలం ఒక 100 ఏళ్ళు అంటారు. ఓకేనా? 100 ఏళ్ళని మీరు రోజులలో తీసుకోండి. ఒక 30,000 చిల్లర. ఓకే, మంచిగా గట్టిగా బతికితే 100 ఏళ్ళు బతికితే 36,000 రోజుల చిల్లర. సో అటు ఇటు బతికితే 80 ఏళ్ళకు ఇది ఒక 30,000 చిల్లర. 30,000 లోపటనే ఉంటుంది. ఈ లోపట మనిషి ఎప్పుడు పోతాడో కూడా తెలియదు. ఓకేనా? కానీ ఈ సమయంలోనే ఇది నిరంతరం మన సృష్టిలో నిరంతరం బ్రతుకుతాం అనే భ్రమలో బ్రతుకుతూ ఎనలేని రక్తితో ఎనలేని రక్తితో భగవంతుని చేరలేని భక్తితో మనం ముందుకెళ్తా ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనిషి ఆహారం తీసుకుంటుంటారు కదా, ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఆహారం తీసుకుంటారు. సరే, ప్రతి జీవి తీసుకుంటుంది, పక్కన పెట్టు. మనిషి తీసుకునే ఆహారంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి పోషకాహారము, పోషక విలువలు కలిగిన ఆహారము. 2 పోషక విలువలు లేని ఆహారము. సో దీంట్లో మనం చూస్తే ఏదో ఆకలి అయినప్పుడు మనము లోపట ఏదో ఇంత పడేయాలి కాబట్టి ఒక పోషక విలువలు లేని ఆహారం మనం లోపట వేసినాం అనుకో, ఆకలి మాత్రమే తీరుతుంది కానీ శక్తి రాదు కదా. అదే విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకునేప్పుడు ఆకలి తీరుతుంది, శక్తి వస్తుంది. అట్లా మనము బాహ్యాచారంగా చేసే భగవంతుడు నిజంగా కావాలని కోరిక లేకుండా బాహ్యాచారంగా చేసే యాక్టివిటీస్, క్రియలు, ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవి పోషక విలువలు లేని భక్తి అన్నమాట. అదే రాగద్వేషాలు లేకుండా మనస వాచ కర్మేణ భగవంతుణ్ణి హృదయంలో నింపుకొని చేసే ఏ ప్రక్రియ అయినా, ప్రతి పని భగవంతుడి. అసలు సృష్టి అంతా భగవంతుడే. నువ్వు చేసే ఏ పని అయినా భగవంతుడే. అది మనస్ఫూర్తిగా చేసే ఏ ప్రక్రియనైనా కూడా పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకునే ఒక భక్తి పోషకాహారం అన్నట్టు. సో దీంట్లో మనము ఎంతవరకు ముందుకెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, అసలు మన సనాతన ఆధ్యాత్మిక సంపద చెప్పింది ఏంటి, మనం ఆచరిస్తుంది ఏంటి, మిగతా మతాల గురించి మనకు సంబంధం లేదు. సో వాళ్ళ దాంట్లోకి వెళ్ళాల్సిన మనకు పని లేదు. ఎందుకంటే మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మనది గొప్పదైన మన ఆధ్యాత్మిక సంపద కాబట్టి, ఇంత సంపద వాళ్ళకు ఇంకెవరికి లేదు కాబట్టి, సో మన సంపదనని మనము, ఈ ఆధ్యాత్మిక సంపదనని మన ఉన్నతికి ఎంతవరకు వాడుకుంటున్నాము, ఎంతవరకు మనము దాన్ని తోడుకుంటున్నాము అనేదే ఇక్కడ ముఖ్యమైన విషయము. సో ఈ వీడియోలో నేను ఏదన్నా పొరపాటుగా అటు ఇటు ఏమైనా అనుకోకుండా ఏదన్నా మాట్లాడినా కూడా మీరు దాన్ని సరిచేయవచ్చు. ఇంకా మీకు తెలిసిన, నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడన్నా ఇక్కడ ఇలా చెప్పి ఉంటే బాగుండే, ఇక్కడ ఇది ఇలా ఉంటే బాగుండే అని మీరు నాకు ఏదన్నా ఇన్పుట్స్ ద్వారా చెప్తే, నాకు కామెంట్స్లో చెప్తే సరిపోతుంది. సో మనిషి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. ఓకేనా? తర్వాత ధర్మ అర్థ కామ మోక్షాలు, సత్యం, ధర్మం, నీతి, నియమాలు, ఇవే భగవంతుడికి ముఖ్యము. బట్ ఇది అతి భయంకరమైన మాయ కాబట్టి వాటికి బలి అవ్వడం, వాటికి లోన్ అవ్వకుండా ఉండడం, బలి అవ్వకుండా ఉండడం అంత సులభం కాదు. దీనికి ఎవ్వరూ అతిథులు కారు. ఏ కోటికొక్కడో నూటికొక్కడో అని భగవద్గీతలో చెప్పిండు కాబట్టి సర్లే మనకి ఎందుకులే కోటికొక్కడో నూటికొక్కడే అని అనుకునేలాగా కాకుండా, మన వరకు మనకు వీలైనంత వరకు మనకు ఎంత అయితే అంత మనం ముందుకెళ్ళగలిగితే మన ఆధ్యాత్మిక సంపదకి, మన దేహానికి, మన ఆత్మకి, మన సనాతన ధర్మ సంపదకి, దాంట్లోంచి మనం ఎంతో అంత తోడుకున్న వాళ్ళం అవుతాము. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఎక్కడైనా మీ సజెషన్స్, మీ ఇన్పుట్స్ ఉంటే నాకు ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.